అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్. 44 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్న రంగనాథ్. నార్సింగిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. చిత్రపురి కాలనీలోని 225 విల్లాలకు నోటీసులు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు జరిగిన ఫుల్ మారథాన్. ఫిట్నెస్ పై అవగాహన పెంచుకోవాలన్న హైదరాబాద్ సిపి. శంషేర్గంజ్ ఎస్బీఐలో సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలు. ఫేక్ అకౌంట్లతో 175 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్. సిసిఆర్టీలో ఆర్కిటెక్చర్ థీమ్తో ఫోటో ఎగ్జిబిషన్. చిత్రాలు ఆకట్టుకుంటున్నాయన్న సందర్శకులు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జా చేసినోళ్లు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండొచ్చన్నారు. అయినప్పటికీ చెరువులను కబ్జా చేసినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదలమన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో జరిగిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే అన్నారు సీఎం రేవంత్. తాను శ్రీకృష్ణుని బోధనానుసారం పాలన చేస్తున్నా అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ, ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాదు నగరంలో ప్రధానంగా 1908లో వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా, గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు, కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా.
ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ట్విట్టర్ వేదికగా హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా పట్టాభూమిలోనే నిర్మించామన్నారు. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదన్నారు. ఆ భూమి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయన్నారు. కేసు ఇంకా కోర్టులో ఉండగానే నిర్మాణాలు అన్యాయంగా కూల్చేశారన్నారు. న్యాయస్థానం తీర్పుకి తాను కట్టుబడి ఉంటానని, అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దంటూ నాగార్జున ట్వీట్లో చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో డెంగీ కేసు విపరీతంగా పెరిగాయని, వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటళ్లను సందర్శించాలని డిమాండ్ చేశారు. చెరువులు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలని, కానీ హైడ్రా పేరుతో అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరగకపోతే కేంద్రం నిధులు ఆగిపోతాయని తెలిపారు రఘునందన్. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పిసిసి ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు,
పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగీ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియదు. హైడ్రా ఈజ్ గుడ్, హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేయండి, కానీ పేపర్లలో అదే హెడ్డింగ్లు అయిపోయి డెంగీతోటి చచ్చిపోయిన వాళ్ళు, విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు, ఒక్క బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్న వార్తలకి స్థానం కరువవుతుంది. గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది, సర్పంచులకి బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం. కాబట్టి కులగణన కావాలి, బీసీ గణన కావాలి. దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, హైదరాబాద్లోని సీసీఆర్టీలో ఫోటో వాక్స్ ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. 100కు పైగా ఫోటోలను సెలెక్ట్ చేసి ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలు సందర్శకులని ఆకట్టుకున్నాయి. ఇందులో స్ట్రీట్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చర్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ మొదలైన థీమ్తో ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామన్నారు ఫోటో వాక్స్ హైదరాబాద్ నిర్వాహకుడు నవీన్. Last 20 years నుంచి ఐ బీన్ డూయింగ్ ల్యాండ్స్కేప్ ఓన్లీ ఆన్ హిమాలయాస్ అండి. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడంతా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నేను సుమారు లాస్ట్ 20 yearsలో 30 సార్ల కంటే ఎక్కువ వెళ్ళాను హిమాలయాస్కి. లడాక్, స్పితి, హిమాచల్ అండ్ అవి వెళ్ళినప్పుడంతా ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయండి. ఇది ఓన్లీ అక్కడ నేను ప్రజెంటేషన్ కోసం వచ్చాను ఇక్కడికి. యంగ్స్టర్స్ ఫోటోగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్యాషన్గా డెవలప్ చేసుకుంటే ఇట్స్ గ్రేట్, చాలా మంచిదండి మీరు వాళ్ళకి. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అవర్ అవుట్లుక్, లైఫ్ టువర్డ్స్ అవుట్లుక్ చేంజ్ అవుతుంది. మంచి అలవాటు ఫోటోగ్రఫీ చేయటం అనేది. అందరి ఫోటోగ్రాఫర్స్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ స్కిల్ని బయట తీసుకురావడం, వాళ్ళ పార్టిసిపేషన్ చూసి నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది. అందరికీ స్కిల్ ఉంది, వాళ్ళకి ఎక్కడ ప్రజెంట్ చేయాలో తెలియదు. చాలామందికి భయం కూడా ఉంటుంది బయట వెళ్ళి ఫోటో తీయాలంటే. అది తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్. ఇది మాది 2nd anniversary ఎగ్జిబిషన్. ఇందులో మేము 1700 ఫొటోస్ వచ్చాయి. సో ఈ 1700లో 260 ఫైనల్ జడ్జికి వెళ్ళాయి. ఆ 260లో 115 పిక్చర్స్ మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం. రెస్పాన్స్ బాగుందండి. నా ఫోటో ఒకటి స్ట్రీట్ ఫోటోగ్రఫీలో నుంచి ఒక పోర్ట్రేట్ సెలెక్ట్ అయింది. ఎవ్రీ వీక్ పెడుతూనే ఉంటారు వాక్స్. లైక్ అంటే హైదరాబాద్లో కూడా ఎన్ని స్పాట్స్ ఉన్నాయా ఫోటోగ్రఫీకి అని చెప్పి నేను ఫోటో వాక్స్లో జాయిన్ అయ్యాక అర్థమైంది. సో ఇట్స్ లైక్ ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మనకి. మనం వెళ్ళి వీ కెన్ ఎక్స్ప్లోర్. ఇట్స్ లైక్ లిమిట్లెస్ అనమాట. ఫోటోగ్రఫీ ఈజ్ లిమిట్లెస్. అయితే మనం ఏదో ఒక ఫోటో తీసాము ఇట్స్ లిమిటెడ్ అన్నట్టుగా కాదు, ఇట్స్ లిమిట్లెస్. మనం అదే సేమ్ పిక్చర్ని అంటే ఎన్నో పర్స్పెక్టివ్స్లో తీయొచ్చు, అంటే ఒకటే కాంటెక్స్ని. సో ఆ పిక్చర్ అనేది పర్టికులర్ పిక్చర్ నేను మహంకాళి బోనాల జాతరలో తీశాను. హీ వాజ్ లైక్ సిట్టింగ్, అంటే ఇలా కూర్చొని చూస్తున్నాడు. నేను ఆ పిక్చర్ తీసాను. తనను కెమెరా పట్టుకొని మనం ఒక ఇట్స్ లైక్ ఎ వెపన్ టు అస్ చెప్పాలంటే. కెమెరా పట్టుకుంటే ఒక ఏదో వెపన్ హోల్డ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ అది ఆ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ చేస్తుంది ఈ కమ్యూనిటీ. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. సిటీలో 44 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్కడెక్కడ ఎవరెవరి అక్రమ భవనాలు కూల్చిందో వివరంగా రిపోర్టులో తెలిపింది. అయితే సిటీలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా.
అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా కార్యక్రమాలపై నివేదికను కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. చెరువుల FTL బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా తెలిపింది. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నందగిరి హిల్స్ కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో కొంతమంది ఆక్రమించిన పార్కు స్థలంలోని 18 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గండిపేట FTL పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు దగ్గర కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీట్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మంతని సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు వివరించింది. ఖానాపూర్, చిలుకూరు దగ్గర గండిపేట FTLలోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. బహదూర్పుర MIM ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, MIM ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్, రాజేంద్రనగర్లోని బొమ్మురౌక్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5 అంతస్తుల భవనాలు, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ తో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది. మన్సూరాబాద్లో 2 గుంటలు, MP ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్లో ఎకరా 4 గుంటలు, ఫిలిం నగర్లోని BJR నగర్లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ను కూల్చివేసి 5 ఎకరాలు, గాజుల రామారం మహాదేవపురం దగ్గర 1 గుంట, గాజుల రామారావు భూదేవి హిల్స్లో ఎకరం 1 గుంట, అమీర్పేటలో గుంట, చందానగర్ ఈరుల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం 1, 4 అంతస్తుల భవనం 2ని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. బాచుపల్లి ఎర్రగుంటలో 29 గుంటలు, బోడుపల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ కట్టడాలను కూల్చాలని గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవ్ లేక్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు స్థానికులు. ప్రజలకు క్లీన్ వాటర్ అందించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. మెయిన్లీ టు సేవ్ వాటర్ అండి. ఆర్ లేక్స్ ఆర్ బిలాంగ్స్ టు అస్ ఫర్ ద ఫ్యూచర్. మన పిల్లల కోసం మనం ఇచ్చేది నేచర్నే కదా, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఐ థింక్ వీ షుడ్ కీప్ అప్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. ప్లీజ్ సేవ్ వాటర్, దట్స్ ఇట్. మా లేక్స్ మాకు ఉంచండి. So no need of like go on. That time we don't require Ranganath like officer who's a genuine officer who's doing good to the city now. But after some time, some other government will come. So every time there's a politics going on the lakes. It shouldn't be any politics. Just like a forest department, RFO, whatever reserve forest, like nobody dares to enter into the forest. Same act should be come in from the central government. I request central government, Prime Minister Modi ji, kindly come up with an act to all the states. వర్షాలు పడ్డప్పుడు రోడ్లన్నీ ఫ్లడ్ అవ్వడము, అవును అదంతా మన చెరువులు చుట్టూ ఏరియా లేక, కాల్వలు లేక ఇదే అవుతుందన్నమాట, కన్స్ట్రక్షన్స్ వల్ల, డంపింగ్ వల్ల. సో వీ మస్ట్ ప్రొటెక్ట్ అవర్ లేక్స్. ఇది మన ప్రభుత్వానికే కాకుండా మన సిటిజన్స్ అందరిది కూడా ఓ హక్కు, ఓ బాధ్యత. సో అదే మేము కోరుతున్నాము. ఐ హోప్ ఎవ్రీ వన్ గెట్స్ ద అవేర్నెస్ అండ్ స్టెప్స్ అప్ టు సేవ్ లేక్స్. ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ కూడా ఉండదు. సో ఇప్పుడు హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చింది, మన స్టేట్ గవర్నమెంట్ హైడ్రా డిపార్ట్మెంట్తో లేక్స్ మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. ఇలానే హైడ్రా ఇంట్లో ఇలానే కంటిన్యూ చేసి లేక్స్ అన్ని, హైదరాబాద్ లేక్స్ అన్ని మళ్ళీ హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీ లాగా చేస్తారని మేము అందరం కోరుతున్నాము. మా ప్రతి ఒక్క సిటిజన్కి ఉన్న రైట్ ఇది. ప్రతి ఒక్కరం ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయాలి. మనం ఒక మంచి జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. సిటీలో కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. నగరంలో మేకలు, గొర్రెల అమ్మకాలతో మండీలు కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రధానంగా సండే వచ్చిందంటే పండుగ వాతావరణం ఉంటుంది. తీరిక లేకుండా కస్టమర్లతో బిజీ అయిపోతారు మేకల మండి కార్మికులు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో బిజినెస్ కాస్త డల్గా ఉందంటున్నారు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ముక్క సుక్క లేనిది ముద్దైన తీరంటారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పట్నంలో ఆదివారం వస్తుందంటే పండుగే.
ప్రస్తుతం మనం గోల్నాకలో ఉన్నాం. అసలు ఇక్కడ నుండి అంటే మేకల మండిలో ఉన్నాం. ఈ మేకలు గొర్రెలు ఇక్కడికి హైదరాబాద్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి ఇక్కడ ఈ ఎంతకు అంటే మటన్ కానీ బోటి కానీ నల్ల కానీ ఏ ధరలకు అమ్ముతారు? ఇక్కడ మనకు గొర్రెలు మేకలు అమ్మేవారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ ఊరు మీది? హైదరాబాదే, ఇక్కడ లోకల్ మార్కెట్లలో ఊర్లోకి వస్తాయి ఆటలు. రేట్ ఎంత ఉంది అంటే మీకు పండగలప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు కూడా ఏం తక్కువ లేవు, పెళ్ళిళ్ళ సీజన్లో నడుస్తున్నాయి, ఎట్లయినా పోతాయి అవే ధరలు. ఇంకా అంటే రేట్లు ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నాయి అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇల్లు ఉంటాయి కదా, వాటికి ఏ ధరలు ఉన్నాయి? అవే 4,000 5,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి, 10,000 12,000 దాకా ఉంటాయి. ఇక నార్మల్లీ మన అక్కడ కిలో లెక్క అంటే అదే 750 800 రూపీస్ కిలో నడుస్తున్నాయి. ఇక గొర్రె పొట్టేలు అంటే మనకి వస్తాయి 650 నుంచి 700 దాకా. సిటీలో మరి గడ్డి లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మేకలను గొర్రెలు కానీ? దీనికి గడ్డి వేయం, మేము పొట్టు వేస్తాము. అది ఏమంటారు, కందిది పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు ఇక్కడ యూజ్ చేస్తాం దానికి. కంది పొట్టు తింటే మరి వెనుకట అంటే గడ్డి తిని ఉండే మేకలు కొంచెం బలంగా ఉండేవి, ఈ పొట్టు తింటే బలంగా ఉంటాయా? మరి ఇప్పుడు అడవిలో మేపించే జీవాలకు పచ్చగడ్డి ఎట్లయినా ఉంటుంది, ఇక్కడ వచ్చిన తర్వాత ఉండవు, అందుకే మేము ఇక్కడ పొట్టు పెడతాం దానికి. ఇక ఉంటే అవి ఎలాగైనా కొంచెం వీక్ అయిన ఆటలు ఇక్కడికి వస్తాయి, అయినా నడుస్తాయి. అవి చాలా బాగానే ఉంటాయి, హెల్తీగా ఉంటాయి అవి పొట్టు వల్ల. పొట్టులు ఇంకా ఏమంటారు మన కొంచెం గోధుమలు అవి వేస్తారు. మటన్ షాపు దగ్గర ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాడు? దాదాపు 20 years ఉన్నాను. ఎట్లుంది గిరాకీ, ఎట్లుంది, మంచిగా ఉందా? బాగుంటుందా? ఇక్కడ బోటి క్లీన్ చేసే దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక అవ్వ ఉంది, అవ్వతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవ్వ, ఏం సంగతి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? ఇక్కడ 50 సంవత్సరాల నుంచి చేస్తాను. గిరాకీ మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది, మా పేరు గిరాకు మాకు వస్తుంది. అంటే తలకాయ కూర తినేవారు కూడా ఉంటారు కాబట్టి తలకాయ కూర తినాలంటే ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసే దగ్గర ఉన్నాము. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ తలకాయ? సంవత్సరాలే. ఇప్పుడు శ్రావణం కదా, గిరాకీ తక్కువ ఉంటుంది, శ్రావణం వెళ్ళినాక గిరాకీ ఉంటుంది. కస్టమర్ తోటి కూడా మాట్లాడడం అంటే ఎప్పటి నుంచి తీసుకుంటారు? 2 years నుంచి వస్తున్నాం. క్వాలిటీ కూడా బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది. మటన్ తీసుకుంటావా ఓన్లీ కాలు తలకాయలు? మటన్, కాళ్ళు, తలకాయ అన్నీ తీసుకుంటాం. బయట మార్కెట్ కన్నా చాలా రేట్లు తక్కువ ఉంటాయి, రీజనబుల్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది మాల్. పొద్దున ఏ టైంకి అయితే దొరుకుతాయి? మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 12 కల్లా క్లోజ్ అయిపోతుంది. గోల్నాక మార్కెట్లో ఉంటా. మన ప్రతి సండే బోటి కార్జం ఇక్కడ తీసుకుంటా. గోల్నాక మార్కెట్లో, మన మేకల మండి మార్కెట్లో మంచిగా తక్కువ రేటు ఉంటుంది, మంచిగా ఉంటుంది క్వాలిటీ, మంచిగా నీట్గా కడిగి ఇస్తారు. మటన్ గిన తక్కువ రేటు ఉంటుంది, షాప్ కన్నా ఇక్కడ మార్కెట్లో తక్కువ రేటు ఉంటుంది. మ్యాక్సిమం 200 డిఫరెంట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటాను? నేను ఇక్కడ ఒక 7 years 8 years నుంచి నా లోకల్ ఇక్కడనే తీసుకుంటాను నేను. మనకు బోనాలు, మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమైనా ఉండే అంటే ఇక్కడనే, ఇంకా మన ఇక్కడ పోము, మనకి ఇక్కడనే దొరికిపోతారు కదా, ఇక్కడనే తీసుకుంటాం. తక్కువ రేటు ఉంటుంది అంతా. ఇప్పుడు బయట మనకు 10,000 ఇక్కడ 7-8 ఇస్తారు మనకి. నేనా అంతే. పెద్ద పోతులకి ఎంత ఉంటుంది? 10,000 నుంచి స్టార్ట్ ఉంటుంది, ఒక 15,000 16,000 దాకా ఉంటుంది. మాక్సిమం ఒక 30 కిలోల దాకా వెళ్తుంది మళ్ళీ అందులో. చిన్నది తీసుకున్నాం, ఒక 7-8 వేల తీసుకున్నాం అంటే క్యామ్సగం 10 కిలోలు 8 కిలోలు ఈజీగా వెళ్తుంది. ప్రస్తుతం మనం గొర్రెల మండి దగ్గర ఉన్నాం. గొర్రెల మండిలో ఒక వ్యాపారం ఉన్నాడు. అంటే ఎట్లున్నాయి ఈ గొర్రెల రేట్లు, ఎట్లున్నాయి మేకల రేట్లు, ఎట్లున్నాయి మేక పోతుల రేట్లు, ఎట్లున్నాయి, ఈ గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా పెరిగినాయా ఏంది అనేది మాట్లాడదాం. ఇది లీగలైజ్ గవర్నమెంట్ స్లాటర్ హౌస్. దీంట్లో మనకి రీజనబుల్గా రేట్ దొరుకుతాయి, కానీ ఇది శ్రావణం గురించి కొద్దిగా బిజినెస్ డల్ ఉన్నది. ఈ మండీలో మీకు ఎప్పుడు కావాలంటే వచ్చి రాండ్రి, మా మండీలో చూడండి, చాలా క్లీన్ మంచిగా దొరుకుతుంది. మాంసం కావాలంటే మాంసం, లైవ్ కావాలంటే లైవ్, ఎట్ట కావాలంటే అట్ట దొరుకుతాయి మీకు. మా తాత ముత్తాత కూడా చేసిండ్రు ఇది. ఎంత ఇప్పుడు ఈ మేకలకు గొర్రెకి ఎట్లా ఉంది రేటు? ఇప్పుడు హోల్సేల్ రేట్ 700 రూపాయలు కిలో నడుస్తుంది. లైవ్ చెప్పుకోవాలంటే 380. మార్కెట్లో అమ్మేది ఫిమేల్ మటన్ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది, అది 500-550 అంటారు. ఎందుకంటే అంటే పల్లెటూర్లలో పచ్చగడ్డి తిని మంచి గట్టిగా ఉండేది, ఇప్పుడు ఉంటానే మేకలు గట్టిగా ఉంటానే అన్న. ఊర్లో ఉండే వరకు గట్టిగా ఉంటాయి, ఇక్కడ వచ్చిన తర్వాత దానికి ఫీడింగ్ వేస్తారు. మేకప్ అది ఊర్లలో అలాగ ఉంటాయి, అది చేళ్ళలో మేస్తాయి, అక్కడిక్కడ మేస్తాయి, మంచిగా ఉంటాయి. అవి 7,000 లెక్క ఉన్నాయి, 8,000 లెక్క, 10,000 లెక్క, 6,000 లెక్క, 10 kg ఆటలు 7,000 లెక్క. మాది కాచిగూడ కమ్మిళ్ళలో మోండో ఉన్నది, 40 ఏళ్లతో మాది హోల్సేల్. ఒక 10 కిలో ఆటా మేము 7,000కి ఇస్తాం, 700 రూపాయల కేజీతో. లైవ్ ఉంటే 350 ఇస్తాం పర్ కేజీ. ప్రతి ఆదివారం ఎన్ని అమ్ముతావు, ఎన్ని గొర్రెలు అమ్ముతావు? ఆదివారం ఇప్పుడు శ్రావణం కదా, కొంచెం తక్కువ పోతాయి, సీజన్లో ఎక్కువ పోతాయి. మొన్నటి సీజన్లో ఎంత అమ్మినావు లాస్ట్కు? బోనాల పండుగ ఒక 40 అమ్మినాం. గొర్రె ఓన్లీ గొర్రెలేనా, మేకలు లేనట్టున్నాయి? ఇది సీజన్లో తీసుకొస్తాం,
బోనాలు ఉంటే దసరా ఉంటే కూడా మేకపోతు తీసుకొస్తాం. దసరా అప్పుడు ఎట్లుంటాయి రేట్లు? దసరా అప్పుడు మంచిగా ఉంటాయి రేట్లు. ఒక 750 రూపాయలు కేజీతో ఇస్తాం మాంసం. ఎక్కడి నుంచి తెప్పిస్తావు ఈ మేకలు గొర్రెలు? ఈ మన తెలంగాణ ఏది మన భోంగీర్, నల్గొండ, ఈ మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ప్రతి డిస్ట్రిక్ట్తో వస్తాయి మనకి ఆటలు. చూసినాం కదా గోల్నాక మండీలో మటన్కి ఏ రేట్ ఉంది, అలా మేక మటన్ ఉంటుంది, గొర్రె మటన్ ఉంటుంది, తర్వాత బోటి ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, తలకాయ ఉంటాయి. వీటన్నిటి మీద రేట్లు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ జిల్లాల నుంచి వస్తాయా ఇతర రాష్ట్రాల నుంచి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నాం. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్ V6 గోల్నాక మేకల మండి నుండి. ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురు చూస్తోందన్నారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ శ్రీ నరసింహ. డిగ్రీ పట్టాలతో బయట అడుగుపెట్టినప్పుడు ప్రపంచం కొత్త సవాళ్లను అందిస్తోందని, అవి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తాయని తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు నరసింహ. ఇక ఈ కార్యక్రమంలో మొత్తం 1539 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. 3 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు అందజేశారు. Chancellor of Vignan, Dr. Lavu Rattaya Garu, who is presiding over this 12th convocation, is an epitome of elegance in planning and architecting the growth of this institution. Make in India, Atmanirbhar Bharat sound to be the recent phrases being heard. However, the foundations of Atmanirbhar Bharat, possible in India, make in India, have got rooted way back in India during 50s and 60s itself, because of the doyens Honorable Shri D. Sheshagiri Rao and Shri M. Lokeshwara Rao. They have been gracing this occasion as guests of honor. They are the real glittering stars of India, having established the industries in India during the period when enterprising was not at all adventure. Era of artificial intelligence, everywhere, every walk of life, in communication and interpersonal relations, and everywhere that is there, artificial intelligence is going to play in a big way. I am sure that artificial intelligence will play a great role in enhancing the very life of the human beings and the style of the human beings. I know that yes, it is artificial intelligence drivers, AI drivers are going to save 2,000 lives every day. Should I stay back in India? Whether I can make it in India? Can I do it or not? And also, there will be other questions, as the earlier speaker has been mentioning, whether you are abreast with the changes that are happening. Am I making sure that I am putting enough efforts so that as the technologies are changing, am I going to move in that direction or not? So these are the questions that are going to be posed. Just because you're getting a degree now, that doesn't mean that everything is going to be sorted. There will be different equations that will come into play. Definitely you have to answer those. In the context of how we collaborate with fellow beings, and if you transcend the territoriality of our country, how we collaborate with others in the nation. That is how India is shown, India is spoken of to become a Vishwaguru, where you would indicate and tell the world the correct ways of living together. I will share with you 2 challenges that you may have to face, which you will face, and I am die-hard positivist. I am sure you will come out with flying colors. I am sure that you have made the best use of these facilities, faculties, and the foundation that this institution provided you. You are justifiably proud of your achievement on your graduation. At this juncture, my advice number 1 is, please do not forget the family which helped you to get here. Spare a thought for the parent, siblings, or a relative who made this possible. My second advice is, be on constant quest in seeking traits, conducts, and values in life that are worth emulating. If you are observant and watchful, you will find. ఆల్ ఇండియా స్థాయిలో CMA ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. ఫైనల్ పరీక్షల్లో మొదటి ర్యాంకుతో పాటు 10 ర్యాంకుల్లోపు 3 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. 50 లోపు 14 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మటుపల్లి మోహన్. CMA ఇంటర్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి హవా సృష్టించారని తెలిపారు మోహన్.
దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో మాస్టర్ మైన్స్ని ఒక పాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు. సో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 14 ర్యాంకులు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ సిఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు 25 ర్యాంకులు రావడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తాను, వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. దాంతోపాటు సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. అండ్ మొత్తం సిఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ 50 ర్యాంకుల్లో 39 ర్యాంకులు రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు, నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు. 100కి 100% ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్కి ఇస్తానండి. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది, కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది. ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి అలానే వారి యొక్క పేరెంట్స్కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కృష్ణాష్టమి వేడుకలకు సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ని ముస్తాబు చేస్తున్నారు. రేపు ఉదయం ఆలయంలో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. రకరకాల పూలతో ఆలయాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. స్వామివారి సన్నిధిలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేలాది మంది భక్తులు ఇస్కాన్ దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. అలాగే భక్తులకు భోజన ప్రసాదాలు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపింది. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ పోలీసులు సీజ్ చేశారు. నైజీరియాకు చెందిన లేడీని అరెస్ట్ చేయగా 4 పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 2 దంపతులతో పాటు మరో 3 డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియా మహిళను జైలుకు తరలించారు. సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్లో CNG వాహనదారులకు ఫ్యూయల్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ఫ్యూయల్ స్టేషన్స్ తక్కువగా ఉండడంతో CNG బంకుల ముందు వాహనాలు క్యూ కడుతున్నాయి. డిమాండ్కి తగినట్లు సరఫరా లేకపోవడంతో ఈ వాహనాలు తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. CNG బంకులను ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వాహనదారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 55 CNG స్టేషన్లున్నాయి. ఒక్కో బంకులో సుమారు 2000 కేజీల వరకు విక్రయిస్తున్నారు. CNG వాహనాల సంఖ్య పెరగడంతో దానికి తగ్గట్టు బంకులు లేవంటున్నారు వాహనదారులు. ఈ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో CNG వెహికల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిటీ పబ్లిక్. మిడిల్ క్లాస్ పబ్లిక్ యూజ్ చేసే స్విఫ్ట్, వేగనర్, ఎర్టిగాలో కూడా CNG వెహికల్స్ వచ్చేశాయి. దీంతో ఉదయాన్నే గ్యాస్ కోసం స్టేషన్ల ముందు బారులు తీరాల్సి వస్తోందని, ఫ్యూయల్ నింపుకోవడానికి గంటల తరబడి క్యూలో ఉంటున్నామని ఆటో డ్రైవర్స్, వాహనదారులు వాపోతున్నారు. హైదరాబాద్లో CNGని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. షామీర్పేటలో మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి CNGని అందుబాటులోకి తెచ్చారు. కొంతకాలంగా గ్రిడ్ నుంచి స్టేషన్లకు గ్యాస్ సరఫరా చేయలేకపోతున్నారు. సిటీలో చాలా వరకు CNG ఆటోలే ఉపయోగిస్తున్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు ఆటోలు CNGవే ఉండాలని RTA అధికారులు చెప్పడంతో అవే వాడుతున్నారు. దీంతో పాటు కొత్తగా వచ్చే క్యాబ్స్ అన్నీ CNGవే వస్తున్నాయి. సిటీలో వివిధ డిపోల్లో CNG బస్సులు కూడా ఉన్నాయి. ఊబర్, ఓలా, ర్యాపిడ్ అన్ని కొడతానన్న. రోజు డేలా మధ్యాహ్నం ఎప్పుడొచ్చినా కూడా గంట 2 గంటల దాకా గ్యాస్ సిలిండర్ లైన్లో పడుతున్నాయి. కానీ గ్యాస్ కంపెనీలో మన పెట్రోల్ బంకులో మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు, స్టాక్ ఉండట్లేదు. మళ్ళీ బంకులు కూడా పెద్ద ఇంకా అరేంజ్మెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. మోడీ కూడా
దీని గ్యాస్ కూడా మొన్నదాకా ఎలక్షన్ దాకా 90 రూపాయలు పెట్రోల్ ఇప్పుడు 92 రూపాయలు, మళ్ళీ 2 రూపాయలు పెంచాడు. ఊబర్లో కూడా చాలా కమిషన్ తీసుకుంటున్నారు. 92 రూపాయలు గ్యాస్ కంటే ఇక్కడ వీళ్ళు కమిషన్ మళ్ళీ 5 రూపాయలు తీసుకుంటున్నారు. మ్యాక్సిమం 1 లీటర్కి 92 రూపాయల కంటే 100 రూపాయల దాకా పోతుందన్న. పెట్రోల్ డీజిల్ ధరలతో పోటీ పడుతూ సీఎన్జీ ధర కూడా పెరిగిపోయింది. కేజీ 97 రూపాయలు ఉండడంతో తమకు ఉపయోగం లేదంటున్నారు వాహనదారులు. పైగా గంటల తరబడి ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలో ఉండాల్సి వస్తుందన్నారు. ఒక్కోసారి వెయిట్ చేసినా గ్యాస్ అయిపోవడంతో సమయం వృధా అవుతుందంటున్నారు. 2 घंटे CNG पे खन्ना पड़ रहा है, पापा बड़ा हो, दो प्रॉब्लम हो रहा, 500 रुपये किराया देना गाड़ी का, 500 पंप गैस को जाते, सुबह से शाम तक मेहनत कर रहे, कुछ पैसे नहीं बच रहा, फिर जोरू बच्चों को क्या खिलाएंगे, घर का किराया क्या देंगे, कैसा चलाएंगे हम। हाँ सब देखो, बोलो गवर्नमेंट को नया कुछ तो स्कीम निकालो, बोलो कोई ड्राइवरों के लिए। हमारा यही गुजारिश है गवर्नमेंट से बस. నగరంలో సీఎన్జీ వెహికల్స్ పెరిగినా దానికి తగ్గట్టు గ్యాస్ సప్లై ఉండట్లేదు. గతేడాదితో పోల్చితే 30% పంపిణీ తగ్గింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని సీఎన్జీని అధికంగా సరఫరా చేయాలని కోరుతున్నారు వాహనదారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకలలాడిన వందలాది చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకుని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు సికం భూములు ఆక్రమించి విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు. జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలు, FTL ఏరియాలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులుండగా వాటిలో 491 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇందులో 283 చెరువులు పూర్తిగా మాయం కాగా మరో 209 చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మరోవైపు హైదరాబాద్ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 10 చెరువుల శిఖం భూముల్లో గత 10 ఏళ్లుగా రియల్ వ్యాపారులు కొనసాగుతున్నప్పటికీ ఇన్ని రోజులు రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా అమీన్పూర్, నిజాంపేట, కొంపల్లి, జవహర్ నగర్, నాగారం, పిర్జాదిగూడ, పోచారం, మీర్పేట, జిల్లెలగూడ, బడంగ్పేట, జల్పల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, గట్కేసర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, జాగిర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని తాజాగా అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువుల పరిరక్షణ, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా హెచ్ఎండిఏ కమిషనర్ను, సభ్యులుగా 18 శాఖల ఉన్నత అధికారులను నియమించారు. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 230 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కావలసిన నిధులను, అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల రక్షణ కేవలం కాగితాలకే పరిమితమైపోయింది.